దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు మన వీడియో చూస్తున్నారు, కాల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా కూడా ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాల కోసం చూడాల్సిన వాళ్ళందరూ కూడా కాల్స్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు అన్నీ కూడా మంచి రోజులే కాబట్టి ఇంకా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న వాళ్ళందరూ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్స్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. మన దగ్గర అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు చూపబడతాయండి. హిందువుల్లో అయితే మనకు చాలా రకాల కులాలు ఉంటాయి. అన్ని రకాల కులాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు అందించబడతాయి. ఇంకా క్రిస్టియన్స్లో కూడా, క్రిస్టియన్ మతస్థులకి కూడా పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉన్నాయండి. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన వారికి పెళ్లి సంబంధాలు చూపబడతాయి. ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు, సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, మీడియాలో వర్క్ చేసేవారు, ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్లో అయితే డైవర్స్ అయిపోయిన వారు, లేదా భార్య లేదా భర్త చనిపోయిన వారు, ఇలా ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. ఎన్ఆర్ఐ కంట్రీస్లో, అబ్రాడ్ కంట్రీస్లో జాబ్ చేసుకునే వారికి కూడా పెళ్లి సంబంధాలు ఉన్నాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా అన్ని కులాల వారికి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చండి. ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో ఎంఎస్ చేశాడు. 130K ప్యాకేజ్లో ఉన్నాడు. H1B వీసా ఉంది. 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఆల్రెడీ యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది. ఎంఎస్ కెనడాలో చేశాడు. ఇప్పుడు కెనడాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 110K ప్యాకేజ్లో ఉన్నాడు. 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 1993 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 120K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఆల్రెడీ యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, కాపు క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 1993 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 125K ప్యాకేజ్లో ఉన్నాడు. 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'9" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. డేటా ఇంజనీర్గా జాబ్ చేస్తుంది. 28 లక్షల ప్యాకేజ్లో ఉంది. 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది. మేనేజర్గా జాబ్ చేస్తుంది. 12 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి 15 కోట్లు ప్రాపర్టీ ఉంటుందండి. కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీఈ కంప్లీట్ అయింది. ఎంటెక్ ఎన్ఐటి చేసింది. ఈ అమ్మాయి ఏఈగా, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏఈగా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి.
నెక్స్ట్ గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి, 1999 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంసీఏ కంప్లీట్ అయింది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి గంగపుత్ర క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాగే సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాము. ఇందులో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.